మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డిపై కాంగ్రెస్ నాయకులు చేసిన విమర్శలను తీవ్రంగా ఖండించారు భూపాలపల్లి బీఆర్ఎస్ పట్టణ నాయకులు. వసతి గృహాల్లో విద్యార్థుల సమస్యలపై, ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో నెలకొన్న దుస్థితిపై మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి మాట్లాడితే రాజకీయ కోణమని మాట్లాడడం కాంగ్రెస్ నాయకుల అవివేకానికి నిదర్శనమన్నారు. ఈ మేరకు భూపాలపల్లి పట్టణంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు కటకం జనార్దన్ అధ్యక్షతన ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ ప్రెస్ మీట్ లో కటకం జనార్దన్ తో పాటు భూపాలపల్లి బీఆర్ఎస్ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ గండ్ర హరీష్ రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు సిద్ధు మాట్లాడారు. భూపాలపల్లి నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసిన ఘనత మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డికే దక్కుతుందని, భూపాలపల్లి పట్టణంలోని కస్తూర్బా మైనార్టీ స్కూళ్లను, అదేవిధంగా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిని సందర్శించి అక్కడి సమస్యలు లేవనెత్తితే రాజకీయ కోణం అంటూ మాట్లాడడం సరైంది కాదు అన్నారు. రాజకీయ దురుద్దేశంతోనే ప్రస్తుత ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు పాత ఇల్లందు గెస్ట్ హౌస్ కు మైనార్టీ స్కూల్ ను చేంజ్ చేశారని, అక్కడ హాస్టల్ వసతులు దుర్భరంగా ఉన్నాయన్నారు. మరోవైపు ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి నిర్వహణ అధ్వానంగా ఉందన్నారు. మాజీ ఎమ్మెల్యే గండ్రపై వ్యక్తిగత విమర్శలు చేస్తే సహించేది లేదని, భూ కబ్జా ఆరోపణలు చేసిన నాయకులు అధికారంలోకి వచ్చి 2.5 సంవత్సరాలు అయినా ఎందుకు నిరూపించలేకపోయారని ప్రశ్నించారు. గతంలో జెడ్పీటీసీగా ఉండి రేషన్ బియ్యాన్ని అమ్ముకున్నది ఎవరో ప్రజలకు తెలుసన్నారు. 3 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసే ఆర్థిక స్తోమత ఎక్కడిదని ప్రశ్నించారు. మరి చైర్మన్ మాట్లాడుతూ ఉంటాడు. 2 సార్లు ఎమ్మెల్యేగా చేసినటువంటి రమణారెడ్డి గారికి ఆ ఆదివారం సందర్శించడం మరి వెళ్ళొద్దని తెలియదా, అక్కడ డ్యూటీ డాక్టర్లు ఉండరని తెలియదా అని చెప్పేసి ఏదో మాట్లాడుతూ ఉన్నాడు. అన్ని విషయాలు తెలుసుకోవడానికే అక్కడికి వెళ్ళిళ్ళు. అక్కడ డ్యూటీ డాక్టర్లు లేరనో లేకపోతే డాక్టర్లు లేరనో ఎక్కడ కూడా గౌరవ మా నాయకులు మాట్లాడలేదు. కేవలం అక్కడ ఉన్న సమస్యలపైన మాత్రమే మా నాయకులు మాట్లాడడం జరిగింది. ముఖ్యంగా అక్కడ పారిశుద్ధ్య లోపం చాలా దీనమైనటువంటి పరిస్థితిలో ఉంది. వాష్రూమ్స్ కానీ టాయిలెట్స్ కానీ అత్యంత దయనీయ స్థితిలో ఉండి దుర్గంధం వెదజల్లుతూ ఉన్నది. అక్కడ ఉన్నటువంటి పేషెంట్స్ తరఫున ఉన్నటువంటి అటెండెన్స్ కానీ కనీస వాటర్ సౌకర్యం లేదు అని చెప్పేసి మా నాయకులు అక్కడ దాన్ని పరిష్కరించకపోతే మరి 6 నెలలైన తర్వాత కూడా దీన్ని పరిష్కరించాలని చెప్పేసి వారు చెప్పడం జరిగింది. ఇబ్బందులు ఎదుర్కొంటారని చెప్పి ప్రస్తావిస్తే దాన్ని కూడా రాజకీయ కోణంలో చూడడం చాలా మరి వారి యొక్క అవివేకానికి నిదర్శనం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి ఇప్పుడైనా కూడా వారు అంతా మంచిగా ఉందని అంటున్నారు కదా, ఇప్పుడు మనందరం కలిసి మీ పాత్రికేయ మిత్రులు అదేవిధంగా మీడియా మిత్రులు అందరూ కలిసి మరి అక్కడికి వెళ్దాం. ఒకవేళ అక్కడ మీరు చెప్పినట్టు అంతా మంచిగా ఉంటే మరి ఒకసారి అక్కడ మనం అందరం కలిసి వెళ్తే అక్కడ పరిస్థితి ఎంత అధ్వానంగా ఉందో మీకు మాకు అందరికి కూడా ఈ నియోజకవర్గ ప్రజలకు కూడా తెలుస్తుంది. మరి రాజకీయం ఎవరు చేస్తున్నారు, నిజం ఎవరు చెప్తున్నారు అనే విషయం ప్రజలందరికీ కూడా అర్థమవుతుందని చెప్పేసి మేము తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా కొంతమంది నాయకులు ఇప్పటికి కూడా మా రమణారెడ్డి గారి పైన వ్యక్తిగత విమర్శలు చేస్తూ ఉన్నారు. ఏదో అధికారం ఉన్నప్పుడు భూములు కబ్జా చేస్తున్నారు, అది చేస్తున్నారు, ఇది చేస్తున్నారు అని చెప్పి. అధికారం వచ్చి 2.5 సంవత్సరాలు అయింది. మీకు మొదలు తలకాలు ఉందో మరి మోకాలు ఉందో అరికాలు ఉందో తెలియదు కానీ మరి 2 సంవత్సరాల్లో ఎక్కడ భూములు ఆక్యుపై చేసుకున్నారు, ఏం చేసిండు అని చెప్పేసి మరి ఏ ఒక్క గజాన్నైనా ఆక్యుపై చేసుకున్నారు మీరు ఏమైనా నిరూపించగలిగిలా? అంటే ఈ 2.5 సంవత్సరాలు మీరు ఏమైనా గాడిద పలదం ఇలా కేవలం ఒక వేక్ ఎలిగేషన్ చేసి రాజకీయంగా లాభపడాలని చెప్పేసి చూస్తున్నారు తప్పించి దీంట్లో ఏమాత్రం లేదు. బట్టగాల్చి మీరేమైనది మీకు కానీ మీ నాయకునికి కానీ మరి అలవాటు అయిపోయింది. ఎవరు అవినీతి చేసిందని ఈ యొక్క నియోజకవర్గ ప్రజలందరూ తెలుసు. కేవలం ఒక సామాన్య జెడ్పీటీసీగా గెలిచినటువంటి ఇక్కడ ఉన్నటువంటి ప్రస్తుత శాసనసభ్యులు జెడ్పీటీసీగా గన్పూర్ జెడ్పీటీసీగా ఉన్నప్పుడు ఫుడ్ ఫర్ వర్క్ పనిగాహార పథకంలో రేషన్ బియ్యాన్ని మరి లోడ్లు అమ్ముకొని పందికొక్కులుగా మేసినటువంటి నాయకుడు ఎవరో ఈ నియోజకవర్గ ప్రజలందరూ తెలుసు. అర్ధరహితమైనటువంటి మాటలు మానుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏదైనా పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే మరి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల చేతిలో తగిన గుణపాఠం తప్పదు. ఎట్లాగో మీకు సంబంధించినటువంటి మొత్తం మీ గ్రాఫ్ మొత్తం పడిపోయింది. ఏ సర్వే చూసినా కూడా సత్యనారాయణరావు గారు ఓడిపోతారని చెప్తాను. అదేవిధంగా పైన ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా మరి పడిపోతుందనే ఒక నిస్పృహతోటి మీరు మాట్లాడుతున్నారు తప్పించి ఇటువంటి ఆరోపణలో ఏ విధమైనటువంటి నిజం లేదని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం. చాలా మంది రమణారెడ్డి సార్కి ఫోన్ చేసి మేము నీళ్ళు మేము తాగుదామంటే వాటర్ లేవు, మేము వాటర్ క్యాన్లలో నీళ్ళు తీసుకొని పోతాం సార్, మీరు ఒక్కసారి మా పరిస్థితి బాత్రూమ్కి వెళ్దామంటే బాత్రూమ్ లేదు. చాలామంది చెప్పుకుంటే ఆయనే వీలైనంత వరకు అంటే హాస్పిటల్ మీద ఎంతవరకు జనాలలో ఒక రకమైన భయాంభ్రాంతులకు గురి కాకుండా దాన్ని హాస్పిటల్ యొక్క ఎన్విరాన్మెంట్ని డెవలప్ చేయడానికి మాత్రమే ఆయన గత సంవత్సర కాలంగా ఆయన హాస్పిటల్ గురించి పోరాడితే ప్రెస్ మీట్ పెట్టే అటువంటి చిత్తశుద్ధిని హాస్పిటల్ డెవలప్మెంట్ మీద పెడితే బాగుంటుందని ఈ సందర్భంగా వారికి హెచ్చరిస్తా ఉన్నాం. మేము బాధ్యత కలిగిన వ్యక్తులం కాబట్టి, బాధ్యత కలిగిన బీఆర్ఎస్ నాయకులం కాబట్టి హ్యూమన్ వేస్టేజ్ అంతా అక్కడ పడి కుక్కలు తింటా ఉన్న సందర్భంలో మేము దాన్ని ఫస్ట్ ప్రెస్కి ఇవ్వలేదు.
మేము దాన్ని కలెక్టర్ గారికి పంపించినాము. దీనివల్ల ప్రజలు భయభ్రాంతులకు గురవుతారని కమిషనర్ గారికి పంపించి ఇది దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి, దీన్ని కొంచెం ఇంప్రూవ్ చేయండి అని మేము పెట్టినాము. మాకు బాధ్యత ఉన్నది, భూపాలపల్లి పట్టణ ప్రతిపక్ష లీడర్లుగా మాకు బాధ్యత ఉన్నది కాబట్టి మేము బాధ్యత ఎంబడి నడుచుకుంటున్నాం. ఏం జరుగుతూ ఉన్నది భూపాలపల్లి ఇప్పటివరకు ఒక్క మీటింగ్ జరిగింది, 5 నెలల కాలంలో ఇంకొక మీటింగ్ కూడా జరగలే. మున్సిపల్ అభివృద్ధి గురించి మాట్లాడండి స్వామి అంటే మున్సిపల్ అభివృద్ధి పక్కన పెట్టిండ్రు, హాస్పిటల్ మీద ప్రెస్ మీట్ కూర్చున్నావు. అసలు ఈ మున్సిపల్ సమావేశాలు ఏమైనాయి? అదొద్దు, మున్సిపాలిటీ వద్దు, మనకి చేయాల్సిన పని తప్ప మిగతా అనవసరమైన 100 పనులు చేసినాయి. భూపాలపల్లి పట్టణ ప్రజలకు కావాల్సిన పని తప్ప మిగతా అన్నీ చేసినాయి. ఇది ఏదైతే మైనార్టీ స్కూల్ విజిట్ చేసినాము, మా విద్యార్థి సంఘం నాయకుల ద్వారా కలెక్టర్కి ఒక వినతి పత్రం ఇచ్చినాం, పాములు పట్టడం రిక్రూట్ చేయాలని. అంతకంటే హాస్యాస్పదం ఏముంటుందండి? నిజంగా మీ హాస్పిటల్ కరెక్ట్గానే ఉంటే సూపరింటెండెంట్ని సస్పెండ్ చేయాల్సిన అవసరం ఏమొచ్చిందండి? సన్మానం చేయొచ్చు కదా. పాలన గాలికి వదిలేసిండ్రు, పరిపాలన గాలికి వదిలేసిండ్రు. ప్రతి దాంట్లో రాజకీయ కోణం, రాజకీయాల ద్వారా ప్రతిపక్షాలని ఎదురుదాడి చేసేటువంటి సందర్భం. మన బొమ్మ సెంటర్లో ట్రాఫిక్ లైట్లు 2 నెలలుగా పనిచేయట్లేదు, దాని మీద కూడా పట్టింపు లేదు. ఇట్లా చెప్పుకుంటా పోతే ఇవాళ రోజంతా చెప్పచ్చు వాళ్ళు చేసినటువంటి తప్పులని, వాళ్ళు చేసినటువంటి విమర్శ. ఇప్పటికైనా వాళ్ళ యొక్క చైర్మన్ గారికి కానీ, వాళ్ళ యొక్క డీసీసీ ప్రెసిడెంట్ గారికి కానీ, వాళ్ళ యొక్క ఎమ్మెల్యే గారికి కానీ పత్రికాముఖంగా మేము ఒకటే చెప్తా ఉన్నాం. మా పార్టీ తరఫున మేము నిర్ణయాత్మకమైన ప్రతిపక్ష పాత్ర మేము పోషిస్తూ ఉన్నాం. బాధ్యత కలగా అధికారంలో ఉన్నటువంటి వ్యక్తులుగా మీరు భూపాలపల్లి యొక్క డెవలప్మెంట్ చూపించండి, భూపాలపల్లికి ఒక మార్గనిర్దేశనం చేయండి. అట్లా చేస్తే ప్రజలు హర్షిస్తారు తప్ప లేకుంటే మీకు శంకరగిరి మాన్యాలే. మా నాయకుడు ఈ భూపాలపల్లి నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు, ఈ భూపాలపల్లి జిల్లాని, భూపాలపల్లి నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసిన నాయకుడు. గత బుధవారం నాడు వర్షాలు కురుస్తున్నాయి, భూపాలపల్లి మైనార్టీ స్కూల్ అండ్ కాలేజీని విజిట్ చేయడం జరిగింది. విజిట్ చేస్తే అక్కడ పూర్తిగా చాలా సమస్యలు తరసపడ్డాయి. ఆ చిన్న వర్షానికి బిల్డింగ్ కూడా 2-3 జాగాల్లో లీకేజ్ కావడం జరిగింది. పూర్తిగా పైనుంచి కింది వరకు కూడా డ్రాప్స్ అడిచి లీకేజ్ కావడం జరిగింది. అదే విధంగా పిల్లలు పడుకోవడానికి డార్మెటరీ రూమ్స్ గానీ చాలా తక్కువగా ఉన్నాయి. మైనార్టీ పిల్లలు నమాజ్ చేసుకునే రూమ్ లో కూడా పడుకోవాల్సిన పరిస్థితి ఏర్పడి ఉంది అక్కడ. అవన్నీ కూడా అక్కడ ఉన్న ప్రిన్సిపల్ గారు కానివ్వండి, అక్కడ పిల్లలు కానీ అందరూ సార్కు చెప్పడం జరిగింది. టాయిలెట్స్కి వెళ్దామంటే బాత్రూమ్స్ కూడా డోర్ లేనటువంటి పరిస్థితి మైనార్టీ స్కూల్ అండ్ కాలేజీలో ఉంది. ఈరోజు బంజర్ దొడ్లో గొడ్లను ఏ విధంగా అయితే మనం పంపిస్తామో తోలుతామో అదే విధంగా పడుకోబెట్టడము, తినబెట్టడము, ఆ విధంగా అంత అధ్వానంగా ఉంది ఈరోజు మైనార్టీ స్కూల్ అండ్ కాలేజీ. ఇవన్నీ చూసిన మా సారు ప్రిన్సిపల్ గారికి చెప్పడం జరిగింది. మేము అభివృద్ధి చేస్తున్నామని చెప్పుకుంటున్నారు తప్ప కనీసం ఒక 400 మంది పిల్లలు ఉన్నటువంటి బిల్డింగ్కు కనీసం సున్నం వేసిన పాపాన కూడా పోలేదు. మైనార్టీ స్కూల్లో కాలేజీలో ఇలాంటి పరిస్థితులు ఉంటే మీరు నిన్న మన వైస్ చైర్మన్ అంబాల శ్రీనివాస్ గారు గౌరవ కౌన్సిలర్లని అందరిని ఎంబడి వేసుకుని పోయి విజిట్ చేయడం జరిగింది. చేయండి, మీరు అక్కడ భోజనం చేయండి, ఎలా ఉంది అన్ని పరిశీలించండి. ఓకే, బాగానే ఉంది, కానీ కూరగాయలు చూసి భోజనం చేసి రావడం కాదు. చేయండి, అన్ని కాలేజీలో స్కూళ్ళలో తిరగాలి, నాణ్యత ఏ విధంగా ఉంది తిరిగి రండి. ఓకే, కానీ పోయే ముందు ఆ కాలేజీ లేకుంటే స్కూలు ఏదైతే విజిట్ చేసినామో అక్కడ ఏమేమి సమస్యలు ఉన్నాయో, విద్యార్థులకు ఏమేమి ఇబ్బందులు ఉన్నాయో, వాళ్ళకి సౌకర్యం అన్నీ అందుతున్నాయా లేదా అనేది మీరు గమనించాలి. గమనించకపోగా మేము మా పరిపాలన ఇట్లనే ఉంటుంది, మేము మా స్కూల్ కానీ హాస్పిటల్ కానీ ఏదైనా మాది ఇట్లనే ఉంటుంది, మమ్మల్ని ఎవరు ప్రశ్నించే హక్కు మీకు లేదు, మీరు ప్రశ్నించకూడదు, మా పాలనలో ఎవరు కూడా ఏలు పెట్టి చూపకూడదు అనే విధంగా మీరు ఇక్కడ బాగానే ఉన్నాయి. మాజీ శాసనసభ్యులు గారు అట్టిగానే వచ్చి దీన్ని రాద్ధాంతం చేస్తున్నారు. ఇదా మీరు మాట్లాడేది? అసలు మీకేమైనా సోయి ఉందా? ఒక ప్రతిపక్ష నాయకుడు అక్కడ పోయి ఏదైతే తప్పులు ఉన్నాయో లేకుంటే ఏదైనా ఇబ్బందులు ఉన్నాయో మీకు చెప్పితే దాన్ని నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే అక్కడికి వెళ్ళి వాటిని రెక్టిఫై చేయండి, వాటిని రిపేర్ చేయించే ప్రయత్నం చేయండి. అది పోగా అనవసరంగా మా నాయకుని మీద అభాండాలు వేసి మీరేదో అనవసరమైన మాట్లాడడం కాదు.